మనకు మోడల్ స్కూల్స్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇది ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్ను దాదాపు 11 ఇయర్స్ బ్యాక్ మనకు ఇది మోడల్ స్కూల్స్ యొక్క రిక్రూట్మెంట్ జరిగింది. అప్పటి ప్యాటర్ను మనకు ఒక మోడల్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్దీ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నోటిఫికేషన్లో కనబడుతుంది. కానీ ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూద్దాం. టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ పార్ట్ 1 జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇచ్చారు. పార్ట్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ ఇచ్చారు. పార్ట్ 3 కాంటెంట్ 44 మార్క్స్. టీచింగ్ మెథడాలజీ ఏదైతే ఉందో 16 మార్కులు. ఆల్మోస్ట్ మనకి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కనుక మన డిఎస్సి లోపల స్కూల్ అసిస్టెంట్ ప్యాటర్న్ లాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా 20% వెయిటేజ్ అనేది మనకు తెలిసిందే టెట్ కానీ సీటెట్ కానీ ఉంటుంది. సో మరొకసారి చూద్దాం. టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ పార్ట్ 1 జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. పార్ట్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్. పార్ట్ 3 కాంటెంట్ 44 మార్క్స్. అదేవిధంగా టీచింగ్ మెథడాలజీ మార్క్స్ 16. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అని ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ జస్ట్ శాంపిల్గా మనం తీసుకుంటున్నాం. అప్పుడు వారు ఇచ్చిన టీజీటీ సైన్స్ ఆర్ఎంఎస్సీ రిక్రూట్మెంట్ టు మోడల్ స్కూల్స్ కేటగిరీ పోస్ట్ టీజీటీ జనరల్ సైన్స్ సిలబస్ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మనకు చూడండి జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇచ్చారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ అన్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ మీనింగ్ ఇవన్నీ ఇస్తున్నారు. టీచర్స్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ కన్సర్న్, కాంటెంపరీ ఇండియా, యాక్ట్స్ రైట్స్ అప్పుడు 11 ఇయర్స్ బ్యాక్. బహుశా సిలబస్లో మార్పులు చేర్పులు ఉంటాయని అనిపిస్తుంది. పార్ట్ 3 తీసుకుంటే కాంటెంట్ సైన్స్ సంబంధించింది. లైట్ కానీ, సౌండ్ కానీ, హీట్ కానీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్, నేచురల్ రిసోర్సెస్, అవర్ యూనివర్స్, అటామిక్ స్ట్రక్చర్ ఇవన్నీ చూస్తున్నాం. సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, కెమిస్ట్రీ ఆర్ కార్బన్ కాంపౌండ్స్, లివింగ్ వరల్డ్, సెల్ స్ట్రక్చర్, ప్లాంట్ వరల్డ్, ఎనిమల్ వరల్డ్, అవర్ ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ ఇట్స్ ఫెయిల్యూర్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. సో అదేవిధంగా పార్ట్ 4 తీసుకుంటే టీచింగ్ మెథడాలజీ 16 మార్క్స్. సో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సైన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్, సైన్స్ ల్యాబొరేటరీ, సైన్స్ కరికులం, సైన్స్ టీచర్, నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్, ఎవాల్యుయేషన్. సో ఈ విధంగా దయచేసి ఇది అప్పటిది సైన్స్ సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సరే ఏదైనా ఇది కొంచెం మన ప్రిపరేషన్ కోసం సహాయపడుతుందనే ఉద్దేశం కొద్దీ మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. సో మిగతాయి కూడా మనకు అవైలబిలిటీని బట్టి మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఏదైనా టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ 10 మార్క్స్, కాంటెంట్ 44. అదేవిధంగా పార్ట్ 4 టీచింగ్ మెథడాలజీ తీసుకుంటే ఇవి 16 మార్క్స్. సో అదేవిధంగా తీసుకున్నట్టయితే పీజీటీ కూడా ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. సో పీజీటీ కనుక తీసుకుంటే పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సిడిపి అని అంటాం కదా, ఇక్కడ సైకాలజీ 10 మార్క్స్ ఇచ్చారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ ఉంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది 10 మార్క్స్ ఇచ్చారు. అదేవిధంగా పార్ట్ 5 మెథడ్ అంటే కాంటెంట్కి సంబంధించి 48 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా పార్ట్ 4 టీచింగ్ మెథడ్స్ మీద 12 మార్క్స్ ఉన్నాయి. సో మరొకసారి చూద్దాం. మోడల్ స్కూల్ సిలబస్ పీజీటీకి సంబంధించి పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ ఉంది. అదేవిధంగా పార్ట్ 4 తీసుకుంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ 10 మార్క్స్, పార్ట్ 5 మెథడ్ సబ్జెక్ట్ కాంటెంట్ 48 మార్క్స్. సో టీచింగ్ మెథడాలజీ తీసుకుంటే 12 మార్క్స్. సో దీనికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ కానీ అన్నింటి కూడా మనకు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఏదైనా ఇది టీజీటీ పీజీటీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్ను. అదేవిధంగా అప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ప్రిన్సిపల్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. సో అప్పుడు కనుక వారే రిక్రూట్మెంట్ ఒకసారి సిలబస్ చూసుకుంటే ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నట్టయితే దయచేసి ఐడియా ఉంటుంది మీకు. ఎస్ఐ టైప్ కోసం 25 మార్క్స్, కాంటెంపరీ స్కూల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అది ఒక ఎస్ఏ ఉంది 25 మార్కులకు సంబంధించింది. పార్ట్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ మార్క్స్ 60 ఉన్నాయి. జనరల్ అవేర్నెస్ 12, చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీకి 12 మార్క్స్ ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ 24 మార్క్స్, టీచింగ్ మెథడ్స్ 12 మార్క్స్. సో ఈ విధంగా మనకు ఇది ప్రిన్సిపల్స్కి సంబంధించి. సో ఈ రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తీసుకున్నట్టయితే ఇదేమో టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్ను. అదే రకంగా మనం ఇంతకుముందు కూడా చూసాం ఇది పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్ను. పీజీటీకి టోటల్గా 100 మార్క్స్ పేపర్ ఇది. టీజీటీ మాత్రం 20% వెయిటేజ్ అనేది మనకు టీజీటీ లోపల మనకు టెట్ కానీ సీటెట్ కానీ వెయిటేజ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038838. మరొకసారి విజ్ఞప్తి, ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేదా తెలియదు. అది బహుశా మార్పులు చేర్పులు ఉన్నట్టయితే మనకు నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ముందిస్తే ఇంకా మంచిదే. బట్ ఏదైనా ఇది ప్రీవియస్ మోడల్ స్కూల్స్ యొక్క ఎగ్జామినేషన్ యొక్క టీజీటీ పీజీటీల యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.